ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. దేవప్రసమీక్షలు స్వాగతం. తులారాశి. ఈ తులారాశిలో చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు ఉంటాయి. మీ అందరికీ 2024వ సంవత్సరం మే నెల 1 నుంచి 15 వరకు ఎలా ఉంటుంది చూద్దాం. మిత్రులు, మీ అందరికీ 2 ముఖ్యమైన సూచనలు. ఈ నెలలో అనేక పర్వదినాలు, బుధాష్టమి వ్రతాలు, నరసింహ స్వామి పూజలు, అక్షతృతీయ నాడు, మాతంగి జయంతి, బగడాముఖి జయంతి, శంకర జయంతి, అనేక పర్వదినాలు ఉన్నాయి. విశేషంగా భగవదారాధన చేసుకోండి, సకల శుభాలు పొందండి. అలాగే మరొక ముఖ్యమైన సూచన ఏమిటంటే, ఈ రాశి ఫలితాల చివరల్లో 27 నక్షత్రాల రీత్యా 12 రాశులకు సంబంధించి పరిహార ప్రక్రియ ఏవైతే చెప్తున్నామో అవన్నీ మన దేవప్రసన్న కార్యాలయంలో సామూహికంగా ఇందులో పాల్గొన్న అందరి గోత్రనామాలతో నిర్వహిస్తున్నాము. ఈ మే నెలలో మొదటి పరిహారం మే 4వ తారీఖు శనివారం నాడు మన దేవప్రసన్న కార్యాలయం జరుగుతుంది. దీన్ని యూట్యూబ్ ఛానల్ ద్వారా లైవ్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను, లైవ్ ఇస్తాము. ఇందులో ఎవరైనా పాల్గొనవచ్చు, జాతకం ఉన్నా జాతకం లేకపోయినా ఎవరైనా పాల్గొనవచ్చు. ఇందులో పాల్గొన్న వాళ్ళ గోత్రనామాలతో 1 సంవత్సరం పాటు నెలకి 2 సార్లు నవగ్రహ నక్షత్ర హోమాలు, ప్రతిరోజు మీ శ్రేయస్సు కోసమని పీఠంలో పూజలు జరుగుతాయి, అమ్మవారి పూజలు జరుగుతాయి. దీనికి సంబంధించి వీడియో ఈ రాశి ఫలితాలు 12 ఫలితాలు అయిన తర్వాత 13వ వీడియోగా ఆ వీడియో వస్తుంది, చూడండి. ఈ 15 రోజులు మీకు ఎలా ఉంటుందో చూద్దాం. హ్యాంగ్డ్ మ్యాన్, ఇంకోటి చూద్దాం. 8 ఆఫ్ సోర్డ్స్, ఇంకోటి చూద్దాం. 3 ఆఫ్ కప్స్. జీవితంలో నటించడం నేర్చుకోవాలి. అలాగే ఒక కొంగని ఆదర్శంగా పెట్టుకోవాలి. కొంగ ఆకాశంలో చూస్తూ తన కాళ్ళ దగ్గర చేప రాగా చటుక్కుని ఎలా పట్టుకుంటుందో అవకాశాన్ని, సందర్భాన్ని ఒడిసి పట్టుకోవాలి. సమస్యలు ఉంటాయి, అనారోగ్య సమస్యలు ఉంటాయి, ఆర్థిక సమస్యలు ఉంటాయి, మాటలు అనేవాళ్ళు ఉంటారు. అలాగే మీకు జాయ్ఫుల్ లైఫ్ కూడా ఉంటుంది. ఎప్పుడు సంతోషంగా ఉంటుంది. ఈ జనాన్ని పట్టించుకోవడం మానేస్తే మీ ముందే పొగిడి మీ వెనకాల తిట్టేవాళ్ళు ఉంటారు. ఈ తిట్లు మళ్ళీ మీకు తెలుస్తూ ఉంటాయి. మీరు పట్టించుకోవద్దు, మనసులో పెట్టుకోవద్దు. అనేవాళ్ళు లోకం సహజం. వాళ్ళ ఫీలింగ్ వాళ్ళు చెప్పుకున్నారు బయటికి. మీతో మంచిగా ఉన్నారా లేదా అది మీరు ఆలోచించండి. మీ పని మీరు చేసుకోండి. పక్క వాళ్ళ పనులు తలదూర్చొద్దు. చెప్పుడు మాటలు వినొద్దు. ఏది ఎంటర్టైన్ చేయొద్దు. అలా ఉంటే మీరు ప్రశాంతంగా ఉండరు, లేదా మానసికంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీకు 7 తారీఖుల దాకా ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు. ఏం జరగదు, ఏం జరుగుతుందో అనే భయం, ఆ భయం వెంటాడుతూ ఉంటుంది. భయపడక్కర్లేదు, ప్రశాంతంగా ఉండండి. మీ ఇష్టదేవతను ఆరాధన చేసుకోండి, సకల శుభాలు పొందుతారు. లేదు, జనాన్ని పట్టించుకోవడం మొదలుపెట్టారు, మానసిక ఘర్షణ, మానసిక ఒత్తిడి పెరిగిపోతే తప్ప ఏమాత్రం ఉపయోగం ఉండదు. కొంత అనారోగ్య సూచన కూడా ఉంది, కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ 10 ఆఫ్ వ్యాండ్స్, ప్రజెంట్ 9 ఆఫ్ కప్స్, ఫ్యూచర్ చారియట్. మీ గతంలో శారీరక ఒత్తిడి, మానసిక శ్రమ, శారీరక శ్రమ అంటే మే 1 తారీఖు అంటే ముందర. ఈ మే 1 నుంచి 15 రోజుల దాకా ప్రత్యేకమైన ఇబ్బందులు ఏముండవు. ప్రశాంతంగా సబ్జెక్టు మీరు ఎవరిని పట్టించుకోకుండా ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉంటారు. పట్టించుకుంటే మనశ్శాంతి ఉండదు. నా జీవితం ఇంతే, నా జీవితం అయిపోయింది, నా జీవితం వ్యర్థం, ఇలాంటి భావనలు వస్తాయి. పట్టించుకోకపోతే ఉన్న దాంట్లోనే హాయిగా ఉన్నాను, నాకు ఇది చాలు, నేను హ్యాపీగా ఉన్నాను అనే ఫీలింగ్తో ప్రశాంతంగా కాలం గడుపుతారు. ఫ్యూచర్ కార్డులో చారియట్ స్తబ్దంగా ఉంటుంది. మనసు ఉరకలేస్తూ ఉంటుంది. ఏదో చేయాలి, ఏదో చేయాలి, ఏదో సాధించాలని. కానీ పరిస్థితులంత అనుకూలంగా ఉండవు. ఎలా ముందుకెళ్ళాలో అర్థం కాని అయోమయ స్థితి ఎదుర్కొంటూ ఉంటారు. అందువల్ల సహనంతో ఉండండి, భగవదారాధన చేసుకోండి. అంతకంటే మీరు చేయగలిగినందుకు ప్రత్యేకంగా ఏది ఉండదు. ఒకసారి మీ జాతకం చూపించుకోండి. మీ పాస్ట్, ప్రజెంట్ మీకు మీ సామాజికంగా, కుటుంబపరంగా ఎలా ఉంటుంది, కుటుంబపరంగా ఎలా ఉంటుంది. పేజ్ ఆఫ్ పెంటికల్స్. సామాజికంగా ఎలా ఉంటుంది. హీరోఫాంట్. కుటుంబపరంగా, సామాజికంగా ప్రత్యేకమైన ఇబ్బందులు ఉంటే ఏమీ లేవు. ఇక్కడ మీరు 2 విషయాలు మీరు గమనించాలి. మొట్టమొదటి మీకు చెప్పిందంతా సామాజిక సంబంధమైంది. విమర్శించేవాళ్ళు, వెనకాల తిట్టేవాళ్ళు ఉంటారు. ఇవన్నీ కూడా మీ పర్సనల్ లైఫ్లో ప్రజెంట్లో 9 ఆఫ్ కప్స్, ప్రశాంతంగా ఉంటారు. మీరు జనాన్ని పట్టించుకుంటే ఇబ్బంది పడతారు, పట్టించుకోకపోతే మీరు హాయిగా ఉంటారు. ఇక్కడ కూడా మీకు కుటుంబపరంగా, ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. సక్సెస్ ఉంటుంది. సామాజికంగా గౌరవం పొందుతారు. తిట్లు పట్టించుకోవద్దు. విమర్శించే వాళ్ళు ఉంటారు. మీకు పంచాంగంలో రాజభుజం అవమానాలు, రాజభుజం 5, అవమానం 2 అంటే తిట్టేవాళ్ళు 2, మెచ్చుకునేవాళ్ళు 5. అదే రాజభుజం 2, అవమానం 5 అంటే విమర్శించే వాళ్ళు ఉంటారు. విమర్శించే వాళ్ళు ఉంటే జీవితం షార్ప్గా మనం డెవలప్ అవుతుంది.
మన లోటుపాట్లు మనకు తెలుస్తాయి. అందువల్ల ఎవరిని పట్టించుకోవద్దు. అధికమైన గౌరవం పొందుతారు, పొందవలసిన దానికంటే ఎక్కువ గౌరవం పొందుతారు. బాగుంటుంది. ఎటువంటి ప్రత్యేక సమస్యలు ఇబ్బందులు ఏమీ ఉండవు. కుటుంబపరంగా సామాజికంగా కూడా ఈ 15 రోజులు ప్రశాంతంగా కాలం సాగుతుంది. ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? 9 ఆఫ్ పెంటికల్స్ బాగుంటుంది. అన్ని రకాలకు కూడా బాగుంటుంది. ఉద్యోగం చేసే వాళ్ళకి ఉద్యోగంలో మార్పులు కానీ, స్థానచలనం కానీ, అనుకూలత, మంచి ప్రాజెక్టులో రావడం ఇలాంటివన్నీ ఉంటాయి. బాగుంటుంది. ముఖ్యంగా ఈ హెల్త్ కేర్ బిజినెస్ చేసే వాళ్ళకి, మిగతా అంటే మీ సాఫ్ట్వేర్ కంపెనీస్ జాబ్ చేస్తున్నట్లయితే ఈ గవర్నమెంట్ ప్రాజెక్టులు చేసే కంపెనీస్కి, హెల్త్ కేర్ ప్రాజెక్టుల వాళ్ళకి చాలా 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 బాగుంటుంది. ఇంకా ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి? 4 ఆఫ్ కప్స్. పెద్ద సీరియస్గా మీరు ప్రయత్నం చేయరు. అసలు ఉద్యోగం లేని వాళ్ళకి మీరు నిర్లక్ష్యంగా ఉండడం మూలంగా అవకాశం పోగొట్టిన అవకాశం ఉంటుంది. ఉద్యోగం నుండి ప్రయత్నం చేసే వాళ్ళకి నాకు చాలే ఇంకా పెద్ద అని ప్రెషర్ పెట్టుకోరు. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? నైట్ ఆఫ్ పెంటికల్స్. స్థిరమైన ఆదాయం ఉంటుంది. ఆర్థికంగా వృద్ధిలోకి వెళ్తారు. జీవితంలో స్థిరపడడం కోసం ఏమేం చేయాలో అవన్నీ మీరు చేస్తూ ఉంటారు వ్యాపారస్తులు. ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది? 2 ఆఫ్ వ్యాండ్స్. ఒక రావాల్సిన పెండింగ్ మనీ ఏదో ఉంటుంది. అది ఎలా వస్తుందో, ఎలా రాబట్టుకోవాలో అర్థం కాని అయోమయంలో ఉంటారు. వస్తుంది అని నమ్మకంతో ఉంటారు. అది ఎందుకు రావట్లేదో పట్టించుకోరు. కొంచెం దృష్టి పెట్టండి. మీరు రావాల్సిన పెండింగ్ ఉన్న మనీ ఎంత వస్తుంది మీకు. బాగుంటుంది. అన్ని రకాలకు కూడా కలిసి వచ్చే కాలం. ఆర్థికంగా మంచి మూమెంట్ అయితే ఉంటుంది. భూగృహ వాహనాలు అంటే రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళ సేల్స్ ఏమైనా లాంటివి చేసి ఉంటే వాటికి సంబంధించి మీకు డబ్బులు వస్తాయి. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? క్వీన్ ఆఫ్ పెంటికల్స్. ఎటువంటి ఇబ్బందులు ఏమీ లేవు. ఏమైనా అనారోగ్య సమస్యలు ఉన్నట్టయితే క్లియర్ అవుతాయి. ఎవరైనా ప్రెగ్నెన్సీ కోసం వెయిట్ చేస్తూ ఉంటే వాళ్ళ ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఎటువంటి సమస్యలు, ఆరోగ్య సమస్యలు కానీ తగ్గుతాయి. ముఖ్యంగా ఆడవాళ్ళకి చాలా మంచి హెల్త్ కనబడుతుంది. ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? పేజ్ ఆఫ్ వ్యాండ్స్. ఏదో ఒక దానికోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇంకా అడుగుతాం. 2 ఆఫ్ కప్స్. ఒక బంధువులు, మిత్రుల రాకపోకల కోసమో, ఒక సమాచారం కోసమో, ఒక సహాయం కోసమో ఎదురు చూస్తూ ఉంటారు మీరు. అది ఇంకా ఎదురు చూడాలి. అంత పాజిటివ్ మూమెంట్ అయితే రాదు. మీరు కోరుకున్న వాళ్ళని కలవడం కానీ, మీరు కావాల్సిన వాళ్ళని కలవడం కానీ, ఇలాంటివి ఏదైతే మీరు ఆశిస్తారో అది కొంచెం లేట్ అవుతుంది మీకు. మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా? 5 ఆఫ్ పెంటికల్స్. ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా? క్వీన్ ఆఫ్ సోర్డ్స్. వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? మెజిషియన్. సంతానపరంగా ఎలా ఉంటుంది? నైట్ ఆఫ్ కప్స్. విద్యార్థి పిల్లలకి ఎలా ఉంటుంది? 6 ఆఫ్ వ్యాండ్స్. మగవారు మీరు నోరు తెరిచి సహాయం అడగాలి. మీకు కావాల్సింది మీరు అడగాలి. మీకు ఏ ఇబ్బందినో చెప్పాలి. చెప్పకపోతే మీకు సహాయం దొరకదు. మొహమాట వదలండి. ముఖ్యంగా ఆర్థిక విషయాలు మీకు ఎవరైనా అప్పిచ్చే సోర్స్ ఏదైనా పెట్టుకోండి. ఏదైనా ఫైనాన్షియల్గా సపోర్ట్ అవసరమైతే కొంచెం హెల్ప్ చేసే ఫ్రెండ్ ఎవరైనా మీరు అడిగి పెట్టుకోండి. ఆడవారు ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవాలి. మాట జారద్దు, నోరు జారద్దు. అనవసరంగా గోరుదుబ్బదని గొడ్డల్లాగా తెచ్చుకోవద్దు. ఇది మీకు ముఖ్యమైనటువంటి సూచన. మనం అంటే ఊరుకుంటున్నారు కదా అని మాట్లాడుకుంటూ పోతే ఎదురు వాళ్ళు ఎదురు తిరిగితే సమాధానం చెప్పడం మీ దగ్గర సమాధానం ఉండదు. ఇది ముఖ్యమైన సూచన. వైవాహిక జీవితం చాలా ప్రశాంతంగా సాగుతుంది. ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు. ప్రశాంతంగా హ్యాపీగా పీస్ఫుల్గా ఉంటారు. ఎటువంటి సమస్యలు ఏమి ఉండవు. సంతానానికి సంబంధించి అకస్మాత్తుగా ఊహించి చిక్కి ఎదుర్కొనే అవకాశం కనబడుతుంది. అన్నీ అయిపోయాయి అనుకున్నప్పుడు చిన్న ఇష్యూ, ఏదో ఒక రకమైన ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం కనబడుతుంది. ఆ ఇబ్బందులు ఏమి వస్తాయో ఊహించుకుని తగిన జాగ్రత్తలు తీసుకోండి. లేకపోతే సంతానపరంగా కొంత ఇబ్బందికి, ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంటుంది. విద్యార్థి పిల్లలకు సంబంధించి ఎటువంటి ప్రత్యేకమైన ఇబ్బందులు లేవు. బాగుంటుంది మీకు. క్యాంపస్ ఇంట్రెస్ట్ రావడం కానీ, హైయర్ ఎడ్యుకేషన్కి కానీ, పెళ్లి సంబంధాలకు కానీ అన్ని రకాలకు కూడా పర్వాలేదు. ఎక్కువ ప్రత్యేకమైన జాగ్రత్తలు ఏమీ తీసుకోక్కర్లేదు. నక్షత్రాల వారిగా తీసుకుంటే చిత్త వాళ్ళకి ఎలా ఉంటుంది? ది వరల్డ్. స్వాతి వాళ్ళకి ఎలా ఉంటుంది? మూన్. విశాఖ వాళ్ళకి ఎలా ఉంటుంది? 4 ఆఫ్ వ్యాండ్స్. చిత్తా నక్షత్రం వాళ్ళకి బాగుంటుంది. మీకు చుట్టూ సమస్యలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉంటారు. గత 10 రోజులుగా ఏదైనా ప్రత్యేక సమస్య వెంటాడుతున్నట్లయితే దానికి తీవ్రత ఎక్కువ అవుతుంది. ఏమైనా కానీ మిమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు. మీ కాలు దగ్గర మట్టి కూడా కదిలించలేరు. చెప్పాలంటే మీరు మీ వాక్చాతుర్యంతో, మాట్లాడే మాట విధానంతో, తెలివితేటలతో అన్నిటిని ఎదుర్కొంటారు. సమస్యను పరిష్కారం చేసుకుంటారు. మీరు రాబోయే భవిష్యత్తులో వచ్చే ఇబ్బందులు కూడా ఊహించుకొని వాటికి ఏం చేయాలి, ఎలా చేయాలి తగిన ప్లానింగ్ చేసుకుని ఇబ్బందులు లేకుండా కాలం గడిపే ప్రయత్నం చేస్తారు. బాగుంటుంది. సమస్యలు ఉంటాయి, ఉండమని కాదు, ఎన్నున్నా కానీ అన్నింటినీ మీరు అధిగమించగలుగుతారు.
స్వాతి నక్షత్రం వాళ్ళు మానసిక ఒత్తిడి ఎదుర్కొంటారు. ఒక ప్రత్యేకమైన సంఘటనలో ఒక ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. మీకు ఏనుగు పెడుతుంటే వెనకాతల కుక్కలు అరుస్తుంటే ఏనుగు పట్టించుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. మీరు ఏనుగులాగా ఉండాలి అనేవాళ్ళు అంటారు, పడేవాళ్ళు పడాలి, మీరు పట్టించుకోవద్దు. ఇప్పుడు ప్రతి వాళ్ళకి మాట్లాడే హక్కు ఉంది, వాళ్ళు మాట్లాడతారు, మాట్లాడండి, మీరెందుకు సమాధానం చెప్పడం? పట్టించుకోవద్దు. వాళ్ళు ఏమైనా అనుకుంటారో ముందే మీరు అనుకుంటే కష్టం. అందుకని ఏది మనసులో పెట్టుకోవద్దు, ప్రశాంతంగా ఉండండి. మీకు గత నెల ఇంచుమించు 20-22 తారీఖులు జరిగిన తర్వాత జరిగిన సంఘటనలు ఏవైతే ఉంటాయో, అంటే ఏప్రిల్ 20-22 తర్వాత జరిగిన డిస్కషన్లు, వాదనలు ఏవైతే ఉంటాయో అవి కంటిన్యూ అవుతాయి. వాటికి ప్రభావం మీ మీద కొంత ఉంటుంది, పట్టించుకోవద్దు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో సరెండర్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది, మీరు సరెండర్ అవ్వద్దు, మౌనంగా ఉండిపోండి, పట్టించుకోకండి ఎవరిని, అంతే. విశాఖ నక్షత్రం వల్ల బాగుంటుంది, అన్ని రకాలుగా కలిసి వచ్చే కాలము. ప్రయాణాలు కానీ, ఫ్యామిలీ ఎక్స్పాన్షన్, ట్రిప్స్ కానీ, ఏమైనా కానీ అన్ని రకాలకు కూడా మీకు అనుకూలం, కలిసి వచ్చే కాలం చాలా 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 బాగుంటుంది. పరిహారం ఏం చేసుకోవాలి? చిత్తవాళ్ళు ఏం పరిహారం చేయాలి? 2 ఆఫ్ పెంటికల్స్, హరిద్ర గణపతి హోమం చేసుకోండి, లేదా బగళాముఖి హోమం చేసుకోండి. మే 15 తారీఖు బగళాముఖి జయంతి. ఆ రోజు మన మహాకామేశ్వరంలో బగళాముఖి పూజ జరుగుతుంది. సామూహికంగా బగళాస్త్ర పంచక ప్రయోగం జరుగుతుంది. బగళాముఖి స్తోత్రం చదువుకోండి, బగళాముఖి అమ్మవారిని పూజ చేసుకోండి, విశేషంగా చాలా మంచిది. స్వాతి వాళ్ళు ఏం చేయాలి? వీర ఫార్చ్యూన్, నవగ్రహాలకు పూజించండి, నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేయండి, నవగ్రహాలను పూజించండి, బాగుంటుంది. విశాఖ వాళ్ళు ఏం చేయాలి? 6 ఆఫ్ కప్స్, మీ ఇంటికి కార్తవీర్యాజ మంత్రాలు దిగ్బంధనం చేయించుకోండి. కార్తవీర్యాజును దిగ్బంధనం చేయించుకుంటే మంచిది. ఎటువంటి దొంగతనాలు జరగకుండా కాపాడతాడు కార్తవీర్యాజుడు, ఏది నష్టం రాకుండా కాపాడతాడు. ఈ పరిహారం చేసుకుంటే బాగుంటుంది. మొత్తం పర్వాలేదు, ఎవరిని పట్టించుకోవద్దు, జాగ్రత్తగా ఉండండి. ఈ చెప్పిన పరిహారాలను కూడా మన దేవప్రసన్న కార్యాలయంలో సామూహిక పరిహారాల్లో భాగంగా మే 4వ తారీఖున జరుగుతాయి. అవి లైవ్ టెలికాస్ట్ ఇస్తాము, చూడండి. సకల శుభం భూయాత్.